నిన్నెందుకు దేవుడు పుట్టించాడో తెలుసా? మీ వంశవృక్షంలో, మీ తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవ్వరికి ఇవ్వని ఓ ప్రత్యేకమైన దీవెన నీకివ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరిని నిలవబెట్టని రీతిగా ఓ ప్రత్యేకమైన రీతిలో నిన్ను నిలవబెట్టాలని కోరుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నీ వంశవృక్షంలో ఇతని వంటి వాడు లేడు అని ప్రజలు నిన్ను గూర్చి మాట్లాడుకునేటట్లుగా ఓ ప్రత్యేకమైన స్థితిలో నిన్ను నిలవబెట్టడానికి ఒక కారణం చొప్పున దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించాడు. నువ్వు అనవసరంగా వచ్చిందానివి కాదు, కారణ జన్మురాలివి. నువ్వు అనవసరంగా పుట్టిన వాడివి కాదు, ఒక కారణం చొప్పున దేవుని చేత పంపబడిన వాడివి. ఆ తల్లి గర్భాన్ని ఎన్నుకొని ఆ తల్లి గర్భం ద్వారా లోకములోనికి దేవుడు నిన్ను పంపించాడు. నువ్వు అనామకుడివి కాదు, నువ్వు ఒక వ్యక్తివి కాదు. ఒక రోజు వస్తుంది నిన్ను ఒక శక్తిగా దేవుడు మార్చునుగాక. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ వయసు 30 సంవత్సరాలేమో. వయసు 30 సంవత్సరాలు అయిందయ్యా, ఓ ఉద్యోగం లేదు, పెళ్లి కాల, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఒంటరిగా మిగిలిపోయా. వయసు చూస్తే 30, 35, 40 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఏమి సంపాదించావు అని ఎవరైనా అడిగితే ఏమి లేదయ్యా. పిల్లలకి ఎంత వేసావు అని ఎవరైనా అడిగితే జీరోనయ్యా. చెప్పుకోవటానికి ఏమీ లేదయ్యా అని. ఒకవేళ 60 సంవత్సరాల వయసులో ఈరోజు నువ్వు జీరోగా కనపడుతున్నావేమో, ఏమీ లేనివాడిగా కనపడుతున్నావేమో, నిస్సహాయున్నయ్యా. నన్నెందుకు దేవుడు పుట్టించాడో నాకు అర్థం కాలేదయ్యా, నా బ్రతికే ఒక ప్రశ్నార్థం అన్నట్లుగా ఉందా? విశ్వసించు, దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటే రాత్రికి రాత్రే జీరోను హీరోగా దేవుడు మార్చాడు.